అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు రాజకీయ దుమారం రేపుతోంది. ఉద్యమ సమయం నుంచి తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసిన గులాబీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విగ్రహం రూపును తప్పుబడుతుంది. ప్రభుత్వ తీరును ఎండగడుతూనే అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేడ్చల్లో గులాబీ పార్టీ ఆవిష్కరించాలని ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ 9వ తేదీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ కు తెరలేపింది. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని విడుదల చేయడమే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసింది. 10 ఏళ్ల పాటు ఈ విగ్రహాలపై ఎలాంటి చర్చ లేకున్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చి అసలైన తెలంగాణ తల్లిలా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సచివాలయ వెలుపలి భాగంలో ప్రస్తుతం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ అధికార మార్పిడి జరగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపలే విగ్రహ రూపురేఖలు మారుస్తూ ఏర్పాటు చేస్తోంది. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. గులాబీ పార్టీ కూడా అదే రోజు మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని చేయడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో మాదిరిగానే భారీ పండుగ వాతావరణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ నేతల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. ఒకే రోజు 2 చోట్ల వేరువేరు రూపాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు అవుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వం మొండిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక సచివాలయం లోపల బయట ఏర్పాటు చేసిన విగ్రహాలను ఎక్కడికి తరలించాలో అక్కడికి తరలిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.